ఓకే సార్, అనిల్ గారు, ప్రతి సంక్రాంతికి మీరు సినిమాతో వచ్చి ఆడియన్స్ అందరిని ఎంటర్టైన్ చేస్తారు, సూపర్ గా, వెరీ గుడ్. కానీ ఈ సంక్రాంతికి మాతో పాటు కలిసి ఒక చిన్న స్కిట్ ఏదైనా చేస్తే ఆడియన్స్ కూడా హ్యాపీగా ఉంటారు అనుకున్నాం. డన్. సూపర్, కమ్ ఆన్, గివ్ ఇట్ అప్ ఫర్ అనిల్ రావుపూడి గారు అండ్ టీమ్. అనిల్ అన్న, సంక్రాంతికి వస్తున్నాం జంట కాదు, సంక్రాంతికి పోతున్నాం జంట అన్నమాట. ఇది పర్ఫెక్ట్ గా చెప్పావు. అయినా ఏంటే నీ డాన్స్ లో అంత స్పీడు? అయ్యో, అసలే సంక్రాంతి టైము. అతను నాకు ఈ మాత్రం హుషారు ఉండాలి నాయనా, లేకపోతే అత్తకి తేడా ఏం తెలుస్తుంది? అవును, ఇంతకు నీ పేరేంటో చెప్పు. తెలుగు ప్రజానికాన్ని అందరికీ చెప్పుకుంటున్నాను. నా పేరు బేతవోలు బిందు మాధవి. అందరూ ముద్దుగా నన్ను బేబీ అని పిలుస్తూ ఉంటారు. అలా పేరు చిన్నదిగా చేసుకుంది, దాంతో పాటు వయసు కూడా చిన్నదిగా చేసుకుంది. ఇదిగో, చిన్న వాటి గురించి నువ్వే కాదు నేను మాట్లాడగలను. చిన్న బండి, చిన్న ఇల్లు, చిన్న బావి, చిన్న గిలక. సంక్రాంతి అన్న గంగిరెద్దు రావాలి, ఇంకా రాలేదేంటి? నువ్వు వచ్చావుగా. వాడిని ఓదొద్దని చెప్పు, ఎడిటింగ్ లో వేసుకుంటారని చెప్పు. రావాకరా, ఈయన ఎలాగే చెప్తాడు బాబు. నువ్వు దా. ఏంటండి ఆవిడేమో రారా అంటే మీరు పాప అంటారంటే? నీకే తెలుస్తుందిలే. రారా అంటే మళ్ళీ వేరేగా అనుకుంటారు. జస్ట్ సంక్రాంతి కదా, పండగ అంటేనే ఇచ్చుకోవడం పుచ్చుకోవడం, అందుకని నేను రమ్మని చెప్పా. అయ్యి బాబాయ్, బామ్మగారు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అంటే ఏమి ఇచ్చేస్తుంది, అస్సలు వదులుకోకూడదు. బాగున్నాయిగా చొక్కాలన్నీ, ఇవన్నీ కూడా చక్కగా 40 సైజ్ అంటే పెద్దలుడికి సరిపోతుంది. లోపల ఉంచు. ఏమంటే నా ఎద్దు మీద బట్టలు ఏంటంటే మీరు చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ఇస్తానంటారు. ఈ పండగకు నువ్వు ఇచ్చేయి, నెక్స్ట్ పండగకి నేను ఇస్తా. ఊరుకోండి, ఇలాంటి వాళ్ళకి అంత మంచి అల్లుళ్ళు ఎక్కడ దొరికారండి? ఎక్కువగా మాట్లాడడం ట్రై చేయకరా, పేలట్లేదు వెళ్ళిపో. ఏవే అల్లుళ్ళు ఎక్కడే? వస్తా అన్నా, ఇంతవరకు రాలేదు. ఇందాకే వచ్చారని చెప్పాను, కాస్త సత్వరం చూపించుకుని జాబు. నువ్వు చూడు, అల్లుళ్ళు ఇక్కడే ఉన్నారు. నిజమే, వాళ్ళిద్దరికి అన్నం పెట్టే టైం అయిపోయింది నాయన. పక్కింటి వాళ్ళు ఏముండారో కాస్త కనుక్కో. ఇటు పక్క వాళ్ళు నాటుకోడి మాంసం వండారు, మరి ఇటు పక్క వాళ్ళు ఇటు పక్క వాళ్ళు ఏట మాంసం వండారు. అయ్యో భగవంతుడా, రాక పండుగకు వచ్చిన అల్లులకి నాటుకోడు పులుసు కూడా చేయించలేకపోయానే. ఈ అత్త ఉంటే ఏమిటి, చస్తే ఏమిటి, నూతులో దూకి చచ్చిపోతాను నేను. అత ఏంటత ఎందుకు చేస్తున్నావు? మీకు నాటుకోడు పులుసు కూడా పెట్టించలేకపోయాను నాయన. ఇగో సద్దనం ఉందా? ఉంది. పచ్చడి ఉందా? ఉంది. అదో బాక్స్ లో పెట్టించుకురా. అయ్యో భగవంతుడా, పెద్దలుడు బాక్స్ ఆఫీస్ నే షేక్ చేసిన బంగారం. రోల్ అయింది, మళ్ళీ చెప్పు, మళ్ళీ రా. రోల్ అయింది. అయ్యో భగవంతుడా, బాక్స్ ఆఫీస్ నే షేక్ చేసిన బంగారం లాంటి అల్లుడు బాక్స్ లో పెట్టి చద్దన్నం కూడా పెట్టి ఇవ్వలేకపోతున్నానే భగవంతుడా. అత్త, మీరిద్దరు చేసే పర్ఫార్మెన్స్ ని బట్టే వాళ్ళిద్దరు ఎంట్రీ ఉంటది మధ్యలోకి. అత్త, అల్లుల ముఖ చిత్రాలు ఏంటి? మన చాచి కొడదామా చావు కొడదామా అనడానికి మధ్యలో ఉన్నాయి. ఇట్స్ సంక్రాంతి టైం. సంక్రాంతికి వస్తున్నారు, వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలి అల్లుళ్ళు? ఏం చేస్తాం, బంగారం లాంటి అల్లుళ్ళు రాక వచ్చారు గాని, కూతుళ్ళతో అంటే వాళ్ళు 7 అడుగులు వేసారు గాని అత్తతో 3 అడుగులు కూడా వేయలేకపోతున్నారు. స్టెప్స్ అయినా చాలా బాధగా ఉంది. అయ్యో, మా అత్తతో డాన్స్ చేసే వాళ్ళే లేరా? సారీ, మా ఆవిడతో డాన్స్ చేసే వాళ్ళే లేరా? నీకు విషయం తెలుసా? చిన్నల్లుడు శేఖరు స్టెప్పులతో షేక్ చేసి మనిషి అంతా మిల్క్ షేక్ చేసేస్తుంటాడు. అవునా? నువ్వు కూడా కొద్దిగా వెళ్ళి 2 స్టెప్పులు నేర్చుకో, రిమైనింగ్ లైఫ్ అయినా షేక్ చేయొద్దు గాని. నీకేం తక్కువ చేశాను నేను? అన్ని ఎక్కువే చేసాడు. షేక్ పేట్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసాడు. ఇప్పటిదాకా షేక్ చేసి చచ్చిందే లేదు అసలు. మరి పెద్దల్లుడు గురించి చెప్పవా? అయ్యో, బంగారు లాటల్లుడు బాక్స్ ఆఫీస్ నే షేక్ చేసేస్తుంటారు ఆయన. ఇద్దరు నాతోటే 3 స్టెప్పులు కూడా వేయట్లేదు. ఇదే వస్తారా బాబు? నేను నూతులో దూకి చచ్చిపోతా ఇప్పుడే. రండి ఒక్క స్టెప్ వేయండి. సరే, ఇక్కడి నుంచి వేస్తాం. అక్కడి నుంచి ఏమంటారు ఏంటండి? మిమ్మల్ని స్టెప్పులు ఏమన్నారు? ఎన్ని స్టెప్లు అడిగావు? 2 రెడీ? రండి. 1 1 1 2 2. నువ్వు సూపర్ రా. అల్లుళ్ళు, మీకు డబ్బులు ఇస్తుంది అత్త, ఒకసారి రండి.
మై లవ్లీ డాటర్స్ ప్లీజ్ కమ్ ఇమిడియట్లీ. మీ డాక్టర్సా? ఆ. ఏంటి పోలికలు ఏమైనా ఉన్నాయి అసలు? మా ఇట్రారా నువ్వు ఇట్రా. ఇంటికి వచ్చిన అల్లులకి నాటుకోడి లేదు, అదేదో బాక్స్ లో ఫుడ్ పెట్టమంటే నేల మీద పెడతానంది. పిల్లల్ని లోపల ఇచ్చి చంపేస్తారు వెనకరా. నా కూతురులో నా ఇష్టం, నేను పిలుస్తా. అరే నాటుకోడి పెట్టారా వెళ్ళి. సారీ, ఓకే, ఇట్స్ క్యారీ ఆన్, క్యారీ ఆన్. అత్త మీకేం కావాలి చెప్పు. ఏం కావాలి నాయనా, మాకేమో 10 లక్షలు అప్పు ఉన్నాయి. అది గుర్తొచ్చినప్పుడల్లా బావిలో దూకి అరే చచ్చిపోవాలనిపిస్తుంది. రాగా అన్నా డబ్బులు ఇచ్చాను. అన్నానేసారండి ఫ్లోలో. నన్ను అన్నానేసారండి ఫ్లోలో. నేను పెద్దల్లో ఉన్నా ఇప్పుడు. నేను చిన్నల్లో, నేను ఇట్రా. సరే బ్రో అను. బ్రో బెటర్ ఇచ్చే బ్రో. చెక్ ఏది మా దగ్గర లేదు. ఇది అల్లుడు బ్లాంక్ చెక్. అమ్మయ్య, నేను సంతకం లేదేంటి దీని మీద? మీరు అడిగింది ఏంటి? బ్లాంక్ చెక్. బ్లాంక్ గా ఇచ్చాం, బ్లాంక్ గా ఇచ్చాం. బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా. శేఖర్ అల్లుడు నువ్వు కూడా ఏదో ఒకటి ఇవ్వు. అన్ని ఇచ్చేసి వచ్చానే, ఇవ్వడానికి ఏం లేదు, ఏం లేదు. వాళ్ళు ఎవరు డాన్స్ వేసేలా లేరు కానీ యాంకర్లు మీరన్నా రండి కలిసి డాన్స్ చేద్దాం. మాకేమిస్తారు? మీకు ఏది కావాలంటే అది ఇస్తారా తల్లి? కాదు, మీరు డాన్స్ చేశారు ఓకే, ఆ చివరి అతను ఏంటి అలా నడుస్తున్నాడు? ఆ పొగరు సినిమాలో లేడీ వీళ్ళని అనుకుంటాడు కదా, అన్నా వచ్చేసానా అలా ఉన్నాడు. సంక్రాంతి పండగ ఎలా హడావిడిగా సరదాగా గడుపుతుందో ఈ స్కిట్ కూడా అలా సరదాగా అయ్యింది. బా, ఇంత తెలుగు మాట్లాడుతా నేను కళ్ళ కూడా అనుకోలేదు. నిజంగా చాలా బాగా మాట్లాడారు. కానీ ఏమాటమాట రాఘవ్ గారు అంటే స్కిట్ ఎప్పుడు మీ మార్క్ అలాగే ఉంటది. అంతే సరదాగా సాగిపోయింది. అండ్ మధ్యలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన శేఖర్ మాస్టర్ అండ్ అనిల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో అనిల్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? గుడ్, బాగుంది. శేఖర్ మాస్టర్ బాగా ఎంటర్టైన్ చేశారు, థ్యాంక్ యూ. పూర్ణ గారు దిస్ టైం ఒక చేంజ్ కోసం 2 హీరోయిన్స్ విల్ చెప్తాం. ఎస్ ప్లీజ్. చాలా బాగుంది, ఫన్ గా ఉంది, మీరు చాలా అందంగా ఉన్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసా. ఇప్పుడు ఇందాక వి వర్ సేయింగ్ మీ సారీ చాలా బాగా డ్రేప్ చేసా మీరు. లుకింగ్ వెరీ ప్రిటీ, వెరీ బ్యూటిఫుల్, ఫుల్ ఫన్ అండ్ కామెడీ అండ్ టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో నైస్. థ్యాంక్ యూ. Thank you so much both of you. Thank you.